ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులు వారి సహాయకులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందించారు. ఇప్పటి వరకు 2,50,000 మందికి ఉచిత అల్పాహారంతో పాటు ఉచిత అన్నప్రసాద వితరణ చేశామని లయన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. 2023 జూలై నెలలో అప్పటి క్లబ్ గవర్నర్ హనుమాన్ల రాజిరెడ్డి ప్రారంభించారని చెప్పారు. ఇట్టి సేవా కార్యక్రమం దాదాపు 721 రోజులుగా క్రమం తప్పకుండా కొనసాగుతుందని చెప్పారు. రావికంటి కిషోర్ ప్రత్యేక బాధ్యతలతో దిగ్విజయంగా చేపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ కోఆర్డినేటర్ రావికంటి కృష్ణకిషోర్, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ 320 ఆధ్వర్యంలో మీల్స్ ఆన్ వీల్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు అల్పాహారము, అన్నప్రసాదము ఉచితంగా పేషెంట్లకు కానీ పేషెంట్లతో వచ్చిన హెల్పర్స్ కానీ పెట్టడం జరుగుతుంది. దాతలుగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులైన ఎవరైనా బర్త్డే కానీ, మ్యారేజ్ డే కానీ, ఏ ఇతర కార్యక్రమాలైనా కానీ వారి యొక్క రోజులలో బర్త్డే సందర్భంగా, పెళ్లి రోజు సందర్భంగా అల్పాహారం 200 మందికి పైగా అల్పాహారము, 200లకు పైగా అన్నదానము చేయడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమము 2023 జూలై 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఆగకుండా ఈ యొక్క కార్యక్రమం నిర్వీర్యంగా జరుగుతున్నది. ఇక్కడ లయన్స్ క్లబ్ తరఫున జరిగే 320G ఆధ్వర్యంలో జరిగే ఈ అన్నప్రసాదన వితరణకు గవర్నమెంట్ హాస్పిటల్లో మాతా శిశు సైడు రోజు పేషెంట్లకు వచ్చే వాళ్ళ చూసుకునే వాళ్లకు అన్నప్రసాదన పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఒక్కొక్కరు పాపము చాలా అంటే వేరే ఊరు నుండి వస్తారు. టైంకి వాళ్ళకి ఆకలితో ఉన్న వాళ్ళకి వేడివేడి అన్నము, పప్పు, చారు పెట్టడము ఎంతో ఆత్మసంతృప్తినిస్తుంది. లయన్స్ క్లబ్ వాళ్ళు ఇదొక్కటే కాదు, రెడ్ క్రాస్ సొసైటీ తరఫున, లయన్స్ క్లబ్ తరఫున చాలా రకాలుగా ఆరోగ్య సేవలు, అన్ని టెస్టులను, రేకుర్తిలో కంటి ఆసుపత్రి ఆపరేషన్స్ సేవ చేయడము లయన్స్ క్లబ్ ఉద్దేశం.